ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? సాయి భక్తులందరి కోసం బాబాగారు తన బిడ్డల కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు అంటే, తల్లి, నీ బాబాని నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా. ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నేనుంటాను. అర్థం కాలేదా? ఇప్పుడే ఇది విను. అన్నీ నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి అని బాబాగారితో చెప్తున్నారండి. సో మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని మనకి అందివ్వబోతున్నారో మనం స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు మన జీవితాన్ని మార్చేసే ఒక మంచి సందేశాన్ని, అలానే ఒక చిన్న సలహాని ప్రతిరోజు కూడా మనకి అందిస్తూనే ఉన్నారు. అలానే ఈరోజు ఈ సందేశం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో, బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సలహా ఏంటో, బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అన్నీ కూడా క్లారిటీగా ఎంతో వివరంగా మనం ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా బాబాగారిని నమ్మి మనస్ఫూర్తిగా ఒక్కసారి అందరూ మనసులో ఓం సాయిరామ్ అని చెప్పి ఒక్కసారి తలుచుకొని బాబాగారి సందేశాన్ని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ క్షణమే ఇప్పుడే మొదలు పెట్టేద్దామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నీ చుట్టూ నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా సరే దాన్ని అస్సలు చెడుగా స్వీకరించకు. ఎందుకంటే తల్లి, ప్రతి దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. మంచి జరిగినా దాని వెనుక అర్థం ఉంటుంది. నీకు చెడు జరిగినా, కష్టం వచ్చినా సరే దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ విషయం నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఒక సమయం అనేది ఉంటుంది. అప్పుడు తప్పకుండా అర్థమవుతుంది. అప్పుడు నువ్వే అంటావు, ఆ రోజు ఆ విషయం జరగడం మంచిదేనేమో, నాకు వ్యతిరేకంగా జరిగింది నా మంచి కోసమేనేమో, నా బాబా నాకు మంచే చేశారని నీకు అప్పుడు తెలుస్తుందమ్మా. ఎప్పుడైనా కానీ తల్లి, నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడు నీడగా రక్షక కవచంలా ఉంటాను. అవును తల్లి, నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా సరే నేను అస్సలు చెయ్యి విడిచిపెట్టను. నువ్వు నన్ను బాబా అని, సాయి, తండ్రి అని ఎన్నోసార్లు ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి నేను క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాను. గుర్తుపెట్టుకో తల్లి, నాకు ఎలాంటి పూజలు అవసరం లేదు. పెద్ద పెద్ద ఖరీదైన నైవేద్యాలు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు. భక్తి ఉన్న చోటే నేను కూడా స్థిర నివాసం ఉంటానని గుర్తుపెట్టుకోమ్మా. నా భక్తులను ఎప్పటికీ కూడా నేను అనాథను కానివ్వను. నా భక్తులు ఎప్పటికీ కూడా పతనం కానివ్వను. నా 2 చేతులను చాచి మరీ నా బిడ్డలు కింద పడిపోతుంటే పట్టుకుంటాను. నా బిడ్డలందరూ కూడా ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా సరే నేను వారితోనే ఉంటాను. నా ప్రతి ఆలోచన అంతా కూడా నీ గురించే బిడ్డ. మీ తల్లి, తండ్రిని, మీ శ్రేయోభిలాషిని అన్నీ కూడా మీ బాబానే కదా. ఇక ఎందుకు దిగులు? ధైర్యంగా ఉండు. నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పు? ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను నమ్మి వెంటనే నీకున్న సమస్త బాధలన్నిటినీ నా మీద అప్పగించావు కదా. అన్నిటినీ తొలగిస్తానమ్మా. మరి అది ఎప్పుడు బాబా? రోజు ఇలానే చెప్పి బుజ్జగిస్తున్నారే. మీ బిడ్డకి ఇదేనా మీరు ఇచ్చే బహుమానమని నిరాశపడకు. అతి త్వరలోనే నీ జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయమ్మా. నీకు సకలం అన్నీ చేకూరబోతున్నాయి. అలానే నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను నీ నుండి పూర్తిగా తరిమేస్తాను. ఇక నువ్వు భయపడకు, బాధపడకు. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే ప్రతి క్షణం నేను నీ బాబాని తోడు ఉన్నాను కదా. ఒక్కసారి నేను చెప్పే కొన్ని మంచి మాటలను శ్రద్ధగా వినమ్మా. నా ఏకాదశి సూత్రాలను నీకు అందిస్తాను. విను, నీకే అర్థమవుతుంది. నేను భక్తుల విషయంలో ఎలా ఉంటానో, నా భక్తులను నేను ఎలా కాపాడుకుంటానో, వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళు పిలిచిన వెంటనే పలుకుతానమ్మా. అవి నీకు అర్థమవ్వాలి అంటే ఒక్కసారి నా ఈ ఏకాదశి సూత్రాలను వింటే నీకే అంతా అర్థమవుతుంది తల్లి. నీ బాబా ఏం చేస్తున్నారు, నీకోసంగా ఏం చేశారు అన్నది నీకే తెలుస్తుందమ్మా. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారమమ్మా.
అర్హులనైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించిన వెంటనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరం నేను అప్రమతుడను. నా భక్తులను రక్షణ నా సమాధి నుండే వెలువడును. నా సమాధి నుండి నా మానస శరీరము మీతో మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని రక్షించుటయే కదా నా కర్తవ్యం. నా యందు ఎవరికి దృష్టి గలదో వారి యందే నా కృపా కటాక్షాలు కలిగి ఉండును. మీ భారములు నాపై వేయము, నేను మోసేదను. నా సహాయము గాని సలహాను గాని కోరిన తక్షణమే నేను ప్రత్యక్షమవుతాను. నా భక్తుల ఇంటలేమి అనుశబ్దము పొడచూపదు. నా సమాధి నుండి నేను సర్వకార్యములను అన్నీ కూడా నిర్వహించను. విన్నావు కదా బిడ్డ? ఇది విన్న తర్వాత కూడా నీ బాబా ఏం చేస్తున్నారో నీకు అర్థం కావడం లేదా తల్లి? ఇక నువ్వు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు తోడుగా ఉన్నాను కదా. నువ్వు చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటానమ్మా. అలానే పిలిచిన వెంటనే నేను ప్రత్యక్షమవుతాను. గుర్తుపెట్టుకో, ఒక్కసారి నీ బాబా మాట ఇస్తే దాన్ని అస్సలు విడిచిపెట్టరు. నమ్ము తల్లి. నీ కష్టాలన్నిటినీ నా భుజాలపైన వేసుకొని నిన్ను సంతోషంగా చూసుకుంటాను. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు అని నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలే. అర్థమైంది కదా. ఇకనైనా నీ బాధ దిగులు ఎందుకు? అన్నిటిని విడిచిపెట్టు. సంతోషంగా ఉండు. సంతోషంగా నీ జీవితాన్ని ముందుకు సాగించు. అన్నిటినీ నేను చక్కబెడతాను. నీ సాయి తండ్రి ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు సాయి భక్తులందరికీ తీసుకొచ్చిన ఈ గొప్ప శుభవార్త ఎంతో మంచిగా ఉంది. అలానే బాబాగారు కొన్ని ఏకాదశ సూత్రాలను కూడా మనకి అందించారు. ఇవన్నీ విన్నాక కూడా మనం ఇంకా దిగులు పడుతూ ఉంటే దానికి అర్థం అంటూ ఏది ఉండదు. కాబట్టి దిగులు పడకుండా బాబాగారు చెప్పినట్లుగా మంచి దారిలో వెళ్ళండి. అలానే బాబాగారు ఈరోజు ఈ సందేశం అలానే ఒక సలహాని కూడా తీసుకువచ్చారు. ఆ సలహా ఏంటో మీరు గుర్తించారా అండి? గుర్తిస్తే తప్పకుండా నాకు కామెంట్లతో షేర్ చేయండి. అలానే మరి ఆ సలహా ఏంటి అంటే, బిడ్డ, నీకు జరిగే ప్రతి విషయం మంచైనా చెడైనా సరే దాని వెనుక ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటుందమ్మా. నిజమే కదండి. ఈరోజు మనకి ఏదైనా ఒక విషయం చెడుగా మనకి అంటే మనం అనుకున్నది జరగకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఆ చోటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్ళకుండా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఏంటి బాబా ఇలా జరిగింది, నేను అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను అని చెప్పి మనం బాబాని బాగా తిట్టుకొని డిసప్పాయింట్ అయిపోతాం అన్నమాట. కానీ ఒక 2-3 డేస్ కానీ ఒక వారం తర్వాత కానీ ఖచ్చితంగా అర్థమవుతుంది మనం వెళ్ళకుండా ఆగిపోవడానికి ఉన్న కారణం ఏంటి, బాబాగారు అసలు మనల్ని ఎందుకు ఇక్కడే ఆపేశారు, అక్కడికి ఎందుకు వెళ్ళనివ్వలేదని మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి దేని వెనకైనా సరే ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉద్యోగ పరంగా కానివ్వచ్చు, లేదంటే వ్యాపార పరంగా కానివ్వచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏదైనా ఊరు వెళ్ళడం కానీ, ఏదైనా స్థలం అమ్మడం కానీ, కొనడం కానీ, ఇలా ఏదో ఒకటి అన్నమాట. కొంతమంది ఎక్కువ అప్పులై వాళ్ళ స్థలం కానీ లేదంటే ఇల్లు కానీ అమ్మేస్తూ ఉంటారు. అలా వాళ్ళు కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా సరే అస్సలు అది సేల్ అవ్వదు అనమాట, అమ్మలేకపోతూ ఉంటారు. దీనికి కూడా ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బాబాగారి లీలలు ఎవ్వరికీ అర్థం కావు. అవి అర్థం చేసుకోవాలి అంటే మనం బాబాని పూర్తిగా నమ్మి బాబాగారి పాదాల దగ్గర శరణు పొందాలన్నమాట. అప్పుడే మనకి అవన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. అంతవరకు ఎవ్వరికి కూడా అర్థం అవ్వండి. కానీ బాబాగారి లీలలు అన్నీ కూడా, బాబాగారి చమత్కారాలు మొత్తం మనం సంతోషంగా ఉండడం కోసమే, మన జీవితం బాగుండడం కోసమే ఉపయోగపడతాయి. కాబట్టి బాబాగారు మనకి ఈరోజు మంచి చేసినా దాని వెనక బాబానే ఉన్నారు, చెడు చేసినా దాని వెనక బాబానే ఉన్నారు. చెడు జరిగిందని అస్సలు బాధపడకండి. ఎందుకు అంటే చెడు వెనక కూడా మన కోసం మనదైన మంచి ఏదో ఒకటి దాగి ఉంటుంది. మరి అసలు ఆ మంచి ఏంటో బాబాగారు మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో వచ్చి తెలియజేస్తారు. అంతవరకు శ్రద్ధ సబూరితో ఉండండి, బాబాగారి నామాన్ని పఠిస్తూ ఉండండి, బాబాగారిని చూస్తూ ఉండండి. తప్పకుండా మీకు సమాధానం, పరిష్కార మార్గం అలానే కనిపిస్తాయి. అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు అర్థమవుతాయి. బాబాగారు మన కోసం చేసిన లీలలు ఏంటో, ఎలాంటి చమత్కారాలు చేశారో, ఎలాంటి అద్భుతాలు మ్యాజిక్లు చేశారో అన్నీ కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. కొంతమంది అనుకోవచ్చు బాబా లేరు రారు అని, అలా ఎప్పుడు అనుకోవద్దండి. బాబాగారు ఎప్పుడు మనతో మన పక్కనే ఉన్నారు.
అంతెందుకు, ఇప్పుడు ఈ సందేశం వింటున్నారు కదా, మీ పక్కనే ఉండొచ్చు, చెప్పేటప్పుడు నా పక్కన కూడా ఉండొచ్చు. కాబట్టి అంతా బాబాగారు ఉన్నారు, నమ్మకంతో ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. సో ఇక మరి చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం, సలహా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.